వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి అబద్ధాలని అవాస్తవాల్ని 2019లో ప్రజలకు చెప్పడం కానీ, ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ, ఇవాళ అన్నీ కూడా ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. మొన్న కడపలో భారతీరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీసినటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి. దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాడించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతీరెడ్డిని, అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిటి మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది, నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా, లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేయాలి, లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పినాయి తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పిని, నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి. ఎందుకంటే నీ మీద దాదాపు 12 కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ 16 కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి 100 సార్లు బెయిల్కి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళావు, సిబిఐ కోర్టుకి వెళ్ళావు, ఎక్కడా నీకు బెయిల్ రానప్పుడు నీ భార్య భారతిరెడ్డిని, నీ బావమరిది అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది. అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు. ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవమా కాదా? నీ చెల్లి బయటపెట్టిన నిజాలకి, తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి. ఇవాళ నువ్వేం చెప్తావు? తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైంపాస్ చేయటం కాదు, నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లై డిటెక్టర్ పరీక్షకి రా, లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి. చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం, 2004లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తను ఇచ్చిన అఫిడవిట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి 7-8 కోట్లు ఇచ్చాడు. దాంట్లో 40 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి 40 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా, నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు. మరి వాళ్ళ 4 లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా వచ్చినాయి 4 లక్షల కోట్లు? ఏ వ్యాపారంలో వచ్చినాయి? నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి బతికున్నటువంటి 6 సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు 16 సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కొని 43,000 కోట్ల ఆస్తులు ఆ రోజు నీ సీజ్ చేశారు. 43,000 కోట్ల ఆస్తులు అనేది
ప్రభుత్వం చెప్పినటువంటి రేటు మార్కెట్ వాల్యూ 1,00,000 కోట్లు. ఆ రోజు 1,00,000 కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ పట్టుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? 40 లక్షల రూపాయలు నీ దగ్గర డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకొని 40 లక్షల రూపాయలు నీకు అప్పు ఉందని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి 8 కోట్లు ఉన్నటువంటి ఆస్తి విలువ 2004లో మరి వాళ్ళ 4 లక్షల కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వ్యాపారం చేసి సాధించావు? ఏ వ్యాపారం చేసి సంపాదించావు? మొత్తం అవినీతి డబ్బు కాదా? అంతులేని అవినీతి అనాకొండ జగన్మోహన్ రెడ్డి. అవినీతి అనాకొండ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచేశాడు. తాను ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రి అయినాక దోచేశాడు. మళ్ళీ నేను పెత్తందారును కాదు అంటాడు. 4 లక్షల కోట్లు సంపద ఉన్న పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. 4 లక్షల కోట్లు ఆస్తున్నటువంటి ఇతను పెత్తందారా కాదా? ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరు పెత్తందారు? పేదవాడికి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ₹1 1,00,000 ఈ 5 సంవత్సరాల్లో పేదవాడు సంపాదించుకోలేదు, సామాన్యుడు సంపాదించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నవి పోగొట్టుకుని అప్పుల్లో దినదిన గండం 100,000 ఆయుష్లాగా ప్రజలు ఉన్నారు సామాన్యులు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 4 లక్షల కోట్లు సంపాదించి ఈ దేశంలోని అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నా మీద కుట్రతో సోనియా గాంధీకి నా మీద కేసులు పెట్టిందన్నావు, కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టించిందన్నావు, దాంట్లో చంద్రబాబు సహకారం ఉందన్నావు. ఇవాళ నీ సొంత చెల్లెలు నీ సొంత ఊర్లో కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట మాట్లాడిందంటే ఏది వాస్తవం? అమ్మను మోసం చేశావు, పార్టీ నుంచి తరిమేశావు, పార్టీ పదవి లేకుండా చేశావు, చెల్లిని మోసం చేశావు, నీ కోసం పాదయాత్ర చేసిన చెల్లి ఇవాళ నీ మోసాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యింది. బాబాయినైతే లేపేసిన వాళ్ళకి వివేకానంద రెడ్డిని చంపేసిన వాళ్ళకి నువ్వు అండగా ఉన్నావు. ఏంటి అరాచకం? భారతీరెడ్డి ఎందుకు మాట్లాడదు? భారతీరెడ్డి ఎంత పెద్ద అంశం, తన ఆడపడుచైన షర్మిల వాస్తవాలు బయట పెడితే నిజం చెప్పాలిగా. ఎందుకు వెళ్ళారండి మీరు సోనియా గాంధీ దగ్గరికి? ఏ రహస్యాలు మాట్లాడటానికి వెళ్ళారు? భారతీరెడ్డి, అనిల్ కుమార్ చెప్పండి, పోనీ అదన్నా చెప్పండి. మేము ఈ రహస్యాలు మాట్లాడటానికి వెళ్ళాం, ఈ రహస్యాలు మాట్లాడటానికి ఆమె కాళ్ళు పట్టుకున్నాం, దీనికోసం ఈ పని మీద వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాం అని చెప్పండి పోనీ.